తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మౌలిక వసతులకు సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఇటు మహాలక్ష్మి పథకానికి సంబంధించి స్మార్ట్ కార్డుల్ని మహిళలకు అందజేయాలని నిర్ణయించింది. మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఆర్టీసీ కీలక ప్రతిపాదనలను చేసింది. మహాలక్ష్మి పథకంతో పాటుగా ప్రయాణ సౌకర్యాలు, ఇతర మౌలిక సదుపాయాల విస్తీర్ణకు నిధులను కోరింది. బడ్జెట్ ప్రతిపాదనలో రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కోసం రిక్వెస్ట్ చేసింది. మొత్తం 7,777 కోట్లను మహాలక్ష్మి పథకానికి రియంబర్స్మెంట్ కింద కేటాయించాలని కోరింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 680 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, వీటి కోసం 241.37 కోట్ల అవసరమని కోరింది. బస్ స్టాండ్ నిర్మాణం, కొత్త డిపోలు, రుణాల చెల్లింపు కోసం 855 కోట్లు కోరింది. మౌలిక వసతులకు సంబంధించి 442.61 కోట్లు, ఆయా వర్గాలకు బస్ పాస్లకు సంబంధించి 338 కోట్లు ప్రతిపాదించారు. తెలంగాణ రవాణా శాఖ కూడా ప్రతిపాదనలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో 7,519 కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తామని తెలిపింది. రాష్ట్రంలో మహిళలకు త్వరలోనే మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల పేరుతో జూన్ 2వ తేదీ నుంచి జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల కోసం 75 కోట్లు కేటాయించింది. మహిళలు ఉచిత బస్ ప్రయాణం కోసం ఆధార్ కార్డును బస్ కండక్టర్లకు చూపించాల్సి ఉంటుంది. అయితే ఆధార్ కార్డు కాకుండా మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు అందుబాటులోకి వస్తే వీటిని చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే కనుక బస్సులో రద్దీ తగ్గుతుందని, కొత్త డిపోలు, బస్టాండ్లు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయంటున్నారు ఆర్టీసీ అధికారులు. మరి ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.